వయాగ్రా ఒకటి మా ఆయనకు వాడతానని ఒక వీడియో చేశా, గుర్తుందా? రాత్రి పాలల్లో కలిపి ఇచ్చా. ఆయన అలా తాగి ఏంది పాలు చేదుకున్నాయి అన్నాడు. ఉండు పంచదార కలపొత్తానని చెప్పి వచ్చా. ఇక మనకు నోటితోలు ఎక్కువగా మా అమ్మకి చెప్పా. మా అమ్మ పిచ్చ తిట్లు తిట్టింది. మా అమ్మ మీద కోపంతో మా ఆయన్ని బయటికి నెట్టి తలుపేసుకుని పడుకొని నిద్రపోయా. ఆయన తలుపు కొట్టి కొట్టి ఇసుకుపుట్టి మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు. కాదు, అందరూ వయాగ్రాలతో బతుకుతున్నట్టున్నారు పనికి మాలోళ్ళారు. అబ్బాయిలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ముందుగా మేము వీర ప్రతాపం చూపించాలి, మనం మగాడని నిరూపించుకోవాలని చెప్పి దిక్కుమాలిన టాబ్లెట్లు వేసుకొని 1కి 4 షోలు చూపిస్తారు. ఆ తర్వాత ఏ షో ఉండదు. ఎందుకంటే రక్తం వేడిగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటది. అది చల్లబడిన తర్వాత 1కి ఎక్కువ 2 తక్కువ అన్నట్టు ఉంటది. అర్థమైందా? అందుకని ఏదైనా పొదుపుగా వాడుకోవాలి. మన ఓపికను బట్టి 1, 2 వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు దానికే అలవాటు పడుతుంటారు. 4 షోలు అలవాటు చేసి తర్వాత 1, 2 అంటే పక్కన షోలు చూడాల్సి వచ్చింది. ఏదైనా మీరు అలవాటు చేస్తేనే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అది గుర్తు పెట్టుకోండి అందరూ. అమ్మ బంగారు తల్లి, చక్కగా పాలు ఎండు ఖర్జూరా కానీ మామూలు ఖర్జూరా కానీ పాలల్లో వేసి బాదం పాలు ఒక తేనె కలిపి రోజుకు 1 గ్లాస్ ఇచ్చావే అనుకో, అసలు మామూలు గుర్రం లెక్క పరిగెత్తుతా ఉంటారు. అర్థమైందా? ఏదైనా మూడు పూట్ల వాళ్ళకి తిండి పెట్టి 3 కంచాలు పెడితే వాళ్ళు మంచం పని చూస్తుంటారు. తిండి పెట్టి మనుషులను వాడుకోండి తల్లులారా. టాబ్లెట్లతో వాడుకుంటే వాడు మనకు పనికి రాకుండా పోతాడు. మనకే కాదు అసలు లేకుండా పోతాడు. అమ్మా ముసలోడైనా మన గుడిసి ముందు కాపలా ఒకడు ఉండాలమ్మా. అట్టా లేకుండా మాత్రం చేసుకోమాకండి. ఏదైనా సరే కొంచెం తిండి పెట్టి బాగు చేసుకోండి. ఆ బిళ్ళల వాడి మనిషిని పైకి పంపించమాకండి అమ్మా. అవి చాలా ప్రమాదకరం. దయచేసి అర్థం చేసుకోండి.